చూడండి దేవుని బిడ్డలారా, ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే గన చదువుతా నేను. 16 ఆది కాండము 16వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. శారాయి దాసి అయిన ఆగారు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోచున్నానెను. హల్లెలూయా. అప్పుడు 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాడు. మరియు 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవును అని దానితో చెప్పాడు. 11వ వచనం, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలును పేరు పెట్టుదువు అనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక దాసి. అమ్మ, దాసి అంటే ఇంట్లో పని మనిషి. కొంతమందికి దాసి అంటే అర్థం కాదు. దాసి అంటే ఏం చెప్పండి? పని మనిషి. ఇంట్లో అన్ని అంట్లు కడిగేది, సామాన్లు కడిగేది, తర్వాత బట్టలు ఉతికేది, మరి కసువులు ఉడిచేది, ప్రతి ఒక్క పనిక అన్ని ఇంట్లో పనులు అన్ని చేసేది. తర్వాత యజమానురాలు ఏం చెప్తే అదన్నీ కూడా చేసేది దాసి. ఈ దాసి ఏం చేసిందంటే, ఈమె ఎవరు అంటే అబ్రహాముకి పిల్లలు లేదు. అయితే ఆ దాసిగా ఉన్నటువంటి శారా అమ్మకి దాసిగా ఉంది అనమాట ఈ హాగారు. శారాకు దాసిగా ఉంటే ఆమె ఏం చేసిందంటే, పిల్లలు కాలేదని ఈ దాసిని తన భర్తకి ఇచ్చింది. దాసి గర్భము ధరించింది, ఆమె గర్భవతిగా ఉంది. అయితే నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి ఎక్కువ పనులు పెట్టడం ద్వారా ఏమైపోయింది తెలిసిన, ఆమె విసిగిపోయి ఆ పనులు చేయలేక పారిపోయింది. అయితే ఈ యొక్క సారాయి బాధ పెట్టినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆగారు పారిపోయింది. ఆ బాధ తట్టుకోలేక, కష్టం తట్టుకోలేక పారిపోయింది. పారిపోయినప్పుడు ఎందుకంటే, నా బతుకు చూడు, నా జీవితం దాసి ఒక పక్క, దాసి అయినందుకు ఏదో ఈమె పోయి ఆమె భర్తకు నన్ను ఇచ్చింది, ఆమె భర్త నన్ను చేసుకొని నాకు ఇప్పుడు గర్భం ధరించుకొని ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు ఇంత శ్రమ, ఇంత బాధ నేను తట్టుకోలేను బాబు అని, ఇంకెవరున్నారు, ఏం చేసేది ఉందని చెప్పి ఆమె పారిపోయింది. ఆ శ్రమలు బాధలు తట్టుకోలేక పారిపోయినప్పుడు దేవుని దూత ఆమెను చూశాడంట. దేవుడు చూశాడు ఆమె భర్త గాని, ఆమె వాళ్ళు ఎవరు లేదు, ఆమెకు ఎవరు చూడట్లేదు. కానీ అయితే ఈమె పారిపోతున్నది శ్రమ తట్టుకోలేక, బాధ. మనం కూడా చూడండి, కొన్నిసార్లు కష్టాలు బాధలు వస్తే అసలు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోదాం అనిపించేస్తాడు. వెళ్ళిపోతాను కూడా, ఎందుకంటే అబ్బా ఈ బాధలు తట్టుకోలేము, ఏడన్నా పోయి నెమ్మదిగా ఉంటామని చెప్పి అప్పు బాధలో, లేదంటే కుటుంబం సమస్యలో, భర్తలో, పిల్లలు, ఆ బాధలు తట్టుకోలేక ఏం చేస్తుంటారు చెప్పండి? పారిపోతారు. అలాగా ఈమె కూడా ఆ బాధలు తట్టుకోలేక పారిపోయింది. కానీ దేవుడు ఆమెను చూశాడు. ఎక్కడ చూశాడు? దేవుడు ఆమెను చూసి అంటున్నాడు, శారాయి అబ్రహాము దాసి అయినా శారాయి దాసి అయినా హాగారు ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడ పారిపోతున్నావు అని అడుగుతున్నాడు ఆమెను. చూడండి, హల్లెలూయా. దాసిని ఎవరు పట్టించుకుంటారు ఈ దినాలలో చెప్పండి? ఎవరిని లెక్క చేస్తారా? ఎవరైనా దాసిని ఎవరైనా లెక్క చేస్తారా? ఎవ్వరు కూడా ఏం చేయరు, దాసిని లెక్క చేయరు. అంత యజమానులనే చూస్తారు. ఎందుకంటే యజమానులు కాబట్టి యజమానుల గౌరవము, యజమానులకి మర్యాద, యజమానులకి రెస్పెక్ట్ ఇస్తారు. దాసులకి ఎవరు ఇస్తారు చెప్పండి? ఇంట్లో పని వాళ్ళకి ఎవరన్నా మర్యాద ఇస్తారా? గౌరవిస్తారా? కొన్ని ఎవరన్నా చూసి మాట్లాడిస్తారంటావా? ఆయనతో ఎందులే, ఆయన పని మనిషి అంటారు కదా. పని మనిషి అయినా ఒక మనిషే కదా దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో ఆమె
మనిషిగా లేకపోయినా దేవుడి దృష్టిలో ఆమె ఉంది. హల్లెలూయా. అందరూ అంతే. అందుకనే మనల్ని ఎవరు ఎంత హీనంగా చూసినా కానీ దేవుని దృష్టిలో మనం ఉన్నాం. ఆమె సారాయి హాగారు దాసి అయినా దేవుని దృష్టికి వెళ్ళింది. అప్పుడు అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళు. నువ్వు కష్టం చూసి బాధ చూసి పారిపోయి వచ్చినావు కదా, నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, ఆమె దగ్గర ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదించేది ఆమె చూడాల. ఎవరు శ్రమ పెట్టినారో, ఎవరు బాధలు పెట్టినారో, ఎవరికి ఇబ్బందులు కష్టం పెట్టారో వాళ్ళు చూడాలి. నువ్వు గర్భంతో ఉన్నావు, నువ్వు దాసివైనా కూడా నువ్వు గర్భంతో ఉన్నావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అంటుంది. హల్లెలూయా. నిన్ను జనాంగంగా చేస్తాను, లెక్కకు మించినంత సంతానంగా నిన్ను చేస్తాను. చూడ, ఆమెకి ఎవ్వరు లేరు, ఒక్కటే ఉంది. ఆమెను దేవుడు ఏమంటున్నాడు చూస్తాము. 9వ వచనము, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తరింపజేసేదనని దానితో చెప్పాను. ఆమె ఉండదు ఒకటే, కానీ దేవుడు ఇక్కడ చూడండి ఆమెతో ఏమంటున్నాడంటే, లెక్కింపలేనంత సంతానంగా చేస్తాను నేను. ఒక్క దాన్ని దేవుడు అంత జనాంగంగా చేస్తానన్నాడు. ఆ గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువు ద్వారా అంత జనాంగంగా, లెక్క పెట్టలేనంత జనాంగంగా చేస్తానన్నాడు. ఆమె ఆగారు అంటే ఎవరంటే ఐగుప్తిరాలు. ఆగారు ఐగుప్తిరాల్లో ఆయమ్మ. అయితే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ ఐగుప్తురాలైనటువంటి ఆ దాసి అయినటువంటి ఆమెను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. అక్కడ అందరినీ వదులుకొని ఈ యొక్క శారా దగ్గరకు వచ్చింది ఆమె. ఈ శారమ్మ దగ్గర ఉండి శారమ్మ దగ్గర పని చేసుకుంటా, కష్టపడి పని చేసుకుంటా ఉంటే ఈమె ఏం చేసింది, తన భర్తకి ఇచ్చింది. దేవుడు తన భర్తకు వాగ్దానం చేసినాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని. ఇప్పుడు ఈ యొక్క దాసి అయిన హాగారు కూడా ఎవరు, ఆ గర్భంలో ఉన్న శిశువు ఎవరంటే ఆ యొక్క అబ్రహాము గారి యొక్క సంతానమే. ఆయనకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానము ఆయన సంతానానికి కూడా దేవుడు ఇచ్చినాడు. గొప్ప జనాంగముగా వాళ్ళు చేసినాడు. ఈరోజు మనం ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఉన్నా, మనల్ని ఎవ్వరు లెక్క చేయకపోయినా దేవుని లెక్కలో ఉన్నామనే సంగతిని మర్చిపోవద్దని. దేవుడు మనం చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయన ఎక్కువగా ఎవరు బాధలో, కష్టంలో, ఇబ్బందులో, కన్నీటితో ఉన్నారో వాళ్ళని ప్రభు చూస్తున్నాడు. ఎవరు చూడలేదులే అనుకోవద్దు. ఎవరు ఈ దాసి అలాగనే అనుకుని నన్ను ఎవరు చూస్తారు, నేను దాసి, నన్నెవరు గమనిస్తారు, నాకేముందని, నాకేమీ లేదు, ఇక నా పని ఇంతే, నా బతికి ఇంతే, ఎడన పోయి సత్యన పోతానని పోతాను. దేవుడు నామని స్తోత్రం. ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు. దాసిగా వచ్చినాను, ఉన్నాను, పని చేసినాను. కానీ ఆమె కూడా నన్ను శ్రమ పెడితే ఇంక నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? అందుకనే ఏడన పోయి సత్యన పోతానని పోతాను. ఎవరు చూడలేదు అనుకొని పోతుంది, కానీ దేవుడు చూసినాడు. హల్లెలూయా. మేము కూడా, మమ్మల్ని ప్రేమించేవారు మాకు ఎవరు లేరు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు మాకు ఎవరు లేరు. నేను పాస్టర్ గారు ఇద్దరు కూడా చాలా భయంకరమైన శ్రమలు, పేదరికము, మమ్మల్ని చూస్తేనే ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు. ప్రేమించే వాళ్ళు మాకు లేరు, ఆదరణగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. పేదరికం అంటే అంతా పేదరికం. ఏ రోజు చెప్పులు కొని మా కాళ్ళకి వేసుకునింది లేదు. ఏ రోజు అంగట్లోకి వెళ్ళి ఒక బట్టలు కొనుక్కొని వేసుకునేది మాకు తెలియదు. ఎవరో తొడిగిన బట్టలు మేము వాళ్ళు ఇస్తే తొడుక్కుంటా అంటుంది. మమ్మల్ని ఎవరు చూస్తారులే, ఇంకేముందిలే, ఈ బ్రతుకును ముగించుకుందామని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మమ్మల్ని చూశారు. ఏముంది ఈ బ్రతుకులో, ఎవరున్నారు? అందరూ అసహించుకునేదే. అందరూ అసలు పక్కనుంటే కూడా మాట్లాడరు. ఎంత బాధ వేస్తుంది మనుషులకి కదా. వాళ్ళు ఉండొచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ మనకు లేకపోవచ్చు. కానీ మనం కూడా మనుషులే కదా.
మనసులా కాదా? మనకు మనసు ఉందా లేదా అంటే ఉండే వాళ్ళకే మనసు ఉంటుందా? లేని వాళ్ళకి మనసు లేదా? అందరికి ఏముంటుంది చెప్పండి? మనసు ఉంటుంది. వాళ్ళు చాలా నలిగిపోయే వాళ్ళం మేము, మమ్మల్ని అంత హీనంగా చూస్తున్నప్పుడు. కానీ ఈ బ్రతికే వద్దని వెళ్ళిపోతుంటే చచ్చిపోదామని దేవుడు మమ్మల్ని చూసి, లేదు నేను మీకు లైఫ్ పెట్టినా, నేను మీకు జీవితాన్ని పెట్టినా, మీరు నన్ను వెంబడించండి అని ప్రభు చెప్తే ప్రభువుని వెంబడిస్తే ఈ రోజు దేవుడి స్థితిలో పెడతాను. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని చూసేవాడు ప్రభు. చూడండి, మనం ఇంకా చూస్తాము ఒక వాక్యం ఇంకా చూస్తాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతున్నాను. ఆయన ఇంత ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట అయినను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక్క మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గల వారితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. పక్షవాయువు గలవాణిని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచి పోయాను. కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. పక్షవాయువు అంటే తెలుసమ్మా? బాగా వినండి. పక్షవాయువు అంటే కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి. ఇక ఏమి కూడా ఏం చేయదు చెప్పండి? పని చెయ్యదు. కాళ్ళు పని చేయదు, చెయ్యిలు పని చేయదు. అతడు ఎట్లా అంటే ఊరికే ప్రాణం ఆడుతూ ఉంటది కానీ కాళ్ళు చేతుల్లో జీవం ఉండదు. అన్ని చెయ్యాలి, అక్కడే అన్ని చేయాలి. ఆయనకి తినిపించాలి, ఆ తర్వాత తినిపించాలి, అన్ని చేయాలి ఆయనకి. అమ్మ కూర్చోండి అయిపోయింది, కూర్చోండి. తినిపించాలి, అన్ని కూడా చేయాలి ఆయనకు అక్కడే. అయితే ఈయనను ఒక 4 మోసుకొని వచ్చినారు. యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. 4 వ్యక్తులు మోసుకొని వచ్చినారు. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళితే బాగుపడతాడు, ఆయనకు స్వస్థత కలుగుతుందని. అయితే ఆ యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తే ఆ యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు. జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారు. జనం ఆ ఇంట్లో అసలు లోపలికి రావడానికి సందే లేదు. అందుకు వీళ్ళు ఏం చేసినారంటే ఎలాగైనా సరే ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర దింపాలి అని
వాళ్ళు ప్లాన్ చేసి ఏం చేసినారు తెలుసిన, అప్పుడు కప్పు ఇది పెంకుటిల్లు అనమాట పైన, ఆ ఇంటి పైనకి ఎక్కి ఆ పెంకులు యేసు ప్రభు ఎక్కడ కూర్చొని ఉన్నాడో అక్కడ మాత్రం సందు చేసినారు, పెంకులని తీసేసి సందు చేసి ఆ సందులో నుంచి ఎక్కడ దించినారు, యేసు ప్రభు దగ్గరికి దించినారు అతన్ని, యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు ఆ యేసు ప్రభు వాళ్ళ విశ్వాసం చూసినాడు. తర్వాత ఆ పక్షవాయువు కలిగిన వాళ్ళతో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని లేచి నడవమంటున్నాడు. ఇప్పుడు చూడండి, కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి. అది దేని వల్ల వస్తాయి అని మనం ఇక్కడ చూస్తున్నామంటే పాపం వలన వస్తాయి. దేని వలన? పాపం వలన. ఇప్పుడు HIV ఉంది, అది ఎలా వస్తుంది? పాపం వలన వస్తుంది. అయితే అలాగా కొన్ని రోగాలు మరి ఎలా ఉంటాయంటే, అది నీ పాపములు అంటే నీకు ఇప్పుడు నీ పక్షవాతం ఎందుకు వచ్చింది అంటే నువ్వు చేసిన పాపమును బట్టి, నీ కర్మను బట్టి నీకు ఈ వ్యాధి వచ్చింది. కాబట్టి మొదటిగా నీ పాపములను నేను ఏం చేస్తున్నాను, క్షమించి వేస్తున్నాను అని చెప్తున్నాను యేసు ప్రభు. నీ పాపములు క్షమించబడినాయి అని చెప్పంగానే అక్కడ ఉన్నారు కొంతమంది పెద్దలు. పెద్దలు అంటే వాళ్ళు చాలా పెద్దలు అనమాట, వారు పరిచయులు అంటే బాగా వేదాంతాలు బాగా చదివిన వాళ్ళు, వాళ్ళ యొక్క పండితులు, బైబిల్ మన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అన్ని కూడా బాగా చదివిన వాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఏంటిదంటే యేసు దేవుడు ఒక్కడే పాపములను క్షమించడానికి సాధ్యం, ఇంకా ఎవ్వరికి కూడా పాపములను క్షమించడానికి సాధ్యము లేదు అని తెలుసు. అర్థమవుతుందమ్మా? దేవుడు ఒక్కడే పాపములు క్షమించేది, మనుషులు ఎవ్వరు కూడా పాపము క్షమించలేరు. అయితే యేసు ప్రభు ఎలా ఉన్నాడు? మనిషిగా ఉన్నాడు. ఆయన ఎలా వచ్చినాడు అంటే దేవుడిగా రాలేదు, మనిషి కుమారుడుగా వచ్చాడు ఈ భూమికి యేసు ప్రభు. అందుకే అక్కడ అంటున్నాడు, నీ పాపములు క్షమించబడినాయని నువ్వు చెప్తున్నావు కదా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, లేచి నడువమని నువ్వు చెప్తూ ఉంటున్నావే. పాపములు క్షమించుటకు దేవునికే సాధ్యం, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటున్నాడు. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు ఏమున్నది? అధికారం ఉన్నది. ఎందుకంటే మన పాపములన్నీ కూడా యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన మోసుకున్నాడు. మన పాపములన్నీ కూడా ఎవరి మీద మోసుకున్నాడు? ఈ లోక అన్నిటినీ కూడా యేసు ప్రభు మీద మోసుకున్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే పాపములను క్షమించడానికి సాధ్యం, అధికారం కలిగినటువంటి దేవుడు. పాపాలను క్షమించడానికి యేసు ప్రభుకి ఏమున్నది? అధికారం ఉన్నది. అందుకని అంటున్నాడు ఇక్కడ ఈ మనిషితో, నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపెత్తుకొని లేచి నడవమన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట ఆ జీవితంలో చెప్పాడో, అతని జీవితంలో అతడు పక్షవాయువుతో పడినటువంటి అతను ఆ మాటలో, యేసు ప్రభు మాటలో ఏమున్నది తెలుసా? జీవం ఉన్నది, శక్తి ఉన్నది. యేసు ప్రభు మాటలో ఏమున్నది? జీవం ఉన్నది, శక్తి ఉన్నది. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ పక్షవాయువు కలిగిన వాడు ఎన్ని సంవత్సరాలైందో మంచం పడి, ఎన్ని రోజులైందో మంచం పడి, అయితే ఆ మాట చెప్పిన వెంటనే ఆయన లేచి నిలబడుకున్నాడు. హల్లెలూయా! మా అర్థమవుతుందా? ఆయన మాట చెప్పిన వెంటనే లేచి నిలబడుకొని ఆయన పరుపును, ఆయన ఏదైతే తీసుకొచ్చినాడో పరుపు, ఆ చుట్టుకొని సంకలో పెట్టుకొని పోతున్నాడు, నడుచుకొని పోతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా, ఎలాంటి వ్యక్తి వచ్చినా, ఎలాంటి సమస్య ఉన్నవాడు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చినా యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆ సమస్య నుండి విడిపిస్తాడు. చూడండి, ఈ వ్యక్తి పక్షవాయువుతో మంచం పట్టినటువంటి వ్యక్తి, ఇతను నలుగురు మోసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వెళ్ళేటప్పుడు ఒక్కడే నడుచుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా! పోయిన వారం ముగ్గురు మరి దించేటప్పుడు మరి అమ్మ, చిట్టి వీళ్ళందరూ కూడా పాపము దింపినారు కిందికి. నలుగురు పట్టుకొని దింపినారు కిందికి. తీసుకొచ్చేటప్పుడు ఆ నుంచి ఇద్దరు తీసుకొని వచ్చినారు. అట్లా కష్టపడి ఎక్కించినారు. ఆయమ్మని మెటుకలు ఎక్కించి కూర్చోబెట్టినారు. దేవుని నామానికి స్తోత్రం. మాట్లాడదు అప్పుడు అసలు. ఇంకా మన ఓసి ఇప్పుడు కూడా కొంచెం ఉంది ఆమెకి అరులు మరులాగా, కానీ దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచినాడు. ఆ యొక్క వ్యక్తి కూడా ఎలాగా నలుగురు ఏం చేసినారు తెలుసా? అట్లా మంచంలోని యేసు ప్రభు దగ్గర దింపినారు.
పైకప్పు తీసి. అయితే అతను ఎలా వెళుతున్నాడు? ఆ మంచము పక్కన పెట్టి పరుపుతో దించినారు. ఆ పరుపును ఏం చేసినాడు? లేచినాడు, పక్కన పెట్టుకొని మడత వేసుకొని సంకలో పెట్టుకొని పోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా, ఎలాంటి సమస్యతో వచ్చినా యేసు ప్రభు వారి సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఇది మాత్రం ఖచ్చితం. ఏ సమస్య అయినా కానీలే, అసాధ్యమైనది ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువుకి లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడు. అది మనం విశ్వసిస్తే మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఇతను వాళ్ళ విశ్వాసం చూశాడట, నలుగురు విశ్వాసం చూసి అతన్ని లేపి నడిపించినట్టుగా చూస్తున్నాం. పాపములు ఆయన ఏం చేసినాడు? క్షమించి వేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని చూసి మనం ముగించుకుందాం. ఒక వ్యక్తిని చూసి మనం ముగించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, 42వ వచనం, పడి ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన యొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండేరి. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు చూడండి, యాయీరు అనే ఒక అతను ఉన్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె ఎన్నేళ్ళు తెలిసిన? 12 ఏండ్లు కుమార్తె. 12 ఏండ్లు కుమార్తె ఆయనకు ఉన్నది. ఆమె ఎలా ఉన్నదంట? సావ సిద్ధమై ఉన్నది. ఏ అనారోగ్యమో మనకు తెలియదు, కానీ సావ సిద్ధమై ఉన్నది. చనిపోయేకి రెడీగా ఉంది, చచ్చిపోతుంది. ఇక అలాంటి టైంలో యేసు ప్రభు దగ్గరికి ఆ కుమార్తె నా ఇంట్లోనే వదిలిపెట్టేసి ఆ యేసు ప్రభు దగ్గరికి ఈయన వచ్చినాడు. ఎవరు? యాయీరు అనే వ్యక్తి వచ్చినాడు. వచ్చి, అయ్యా నా కుమార్తె 12 ఏండ్లు కుమార్తె, నా బిడ్డ, ఆమె సావ సిద్ధమై ఉన్నది, కాయలాతో పడి ఉంది, నీ వచ్చి నా కుమార్తెను బాగు చేయనాయన అని యేసు ప్రభుని బతిమిలాడుకుంటున్నాడు అతను. అయితే సరే పదనైనా నేను వస్తాను నీ ఇంటికి అని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంటికి వెళుతూ ఉంటుండే ఆ జనముల మధ్యలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత అదైన తర్వాత జనము చాలా మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ స్త్రీ. అక్కడ ఒక సంఘటన జరిగింది. అదైన తర్వాత ఇక్కడ ఆయన ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటున్నాడు. చాలా జనము అక్కడ ఉంటున్నారు. చాలా కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ సమయం అక్కడ గడిచిపోయేసరికి ఇంటి నుండి వచ్చేసినారు ఒకరు. ఇంటి నుండి వచ్చి, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది. అమ్మ వింటున్నారా? నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకెందుకు బోధకుని బాధ పెడతావు, రా బాధ పెడతాం ఇంటికి పోయి అని ఆయన తండ్రిని పిలుస్తున్నారు. ఎవరు? ఆ ఇంటి దగ్గర నుండి అతను వచ్చి ఆ చచ్చిపోయిన సమాచారం తీసుకొని వచ్చి తండ్రికి చెప్తా ఉంటున్నాడు. దాసుడు చెప్తా ఉంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ కుమార్తె చచ్చిపోలేదు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు నా దగ్గరకు వచ్చినావు. హల్లెలూయా. నీ కుమార్తె సావసిద్ధమైందని నీవు నా దగ్గరకు వచ్చినావు నన్ను నమ్మి. అయితే అదే నమ్మకంతో అలాగూ ఉండు. నీవు నమ్మికను కోల్పోవద్దు. నీ కుమార్తె చచ్చిపోలేదు, ఆమె బ్రతికి ఉందని చెప్తున్నాను. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? నమ్మిక మాత్రం. భయపడిపోతున్నాడు ఆయన. ఎంత భయపడుతున్నాడంటే ఇంకేముంది, అయిపోయింది కదా, ఈయన దగ్గరకు వచ్చినా నేను నా కుమార్తెను బాగు చేస్తాడని ఈయన దగ్గరకు వచ్చిన నా కుమార్తె చచ్చిపోయింది కదా అని బాధపడుతుంటే ఆయన అన్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచి ఆమె బ్రతుకుతుంది. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? ఏ సమస్యతో వచ్చినావో నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. ఏ కష్టంతో వచ్చినావో నువ్వు భయపడొద్దు. అలాగే ఉండదు. అది ఛాలెంజ్ చేసి చెప్తాను, అది నీ నుండి ప్రభు తొలగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వచ్చినాడు, అక్కడ లేట్ అయిపోయింది.
లేట్ అయిపోయిన కారణాన్ని బట్టి ఏమైపోయింది, కుమార్తె చచ్చిపోయిందని ఇంటి నుంచి వార్త వచ్చింది. యేసు ప్రభు అంటున్నాడు, భయపడద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుమని రా పోదామని ఇంటికి పోయినాడు. ఇంటికి పోతే ఆ ఇంటి ముందర అందరు ఏడుస్తున్నారు. లోపల శవం ఉంది. ఎక్కడ పండబెట్టినారు, ఆ మంచం మీద, బెడ్ మీద ఆ పాపని, చచ్చిపోయింది, మంచం మీద పండబెట్టినారు. తల్లి ఆడే ఉంది పాప దగ్గర. ఈ బయట బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా బంధువులు వాళ్ళందరూ, అందరికి తెలిసిపోయింది చచ్చిపోయిన వార్త. అందరికి చచ్చిపోయేసరికి అందరూ వచ్చేసినారు, ఊర్ల నుంచి, ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చేసినారు. వచ్చి ఇంకా ఈ ముసలోళ్ళు ఉంటారు చూసినావా, అప్పో వాళ్ళు ఇంకెంత ఏడుకోకుండా వాళ్ళు కూడా ఏడ్చాల. ఏమ్మా ఇంత చిన్న వయసుకే చచ్చిపోయినావేమి అని ఏడుస్తుంది. అప్పుడు ఇంకెంత అనిపిస్తుంది చెప్పండి. అప్పుడే నీ కాలం అయిపోయిందానే తల్లి అని నెత్తిని కొట్టుకుంటారు. అంటే అప్పుడు ఈ పక్క ఏడుపు రాకుండా కూడా ఏమొస్తుంది చెప్పండి. ముసలోళ్ళు ఉంటారు చూడండి, అమ్మో సోది చెప్పుకుంటా ఏడుస్తుంటారు వాళ్ళు, అవునా కదమ్మా? వాళ్ళు అంతగా ఏడుస్తుంటే అప్పుడు యేసు ప్రభు వచ్చి అంటాడు, ఇక అందరు మీ ఏడుపులు ఆపేయండి. హల్లెలూయా. అమ్మ అర్థమైందా? అందరు మీ ఏడుపులు ఆపేయండి, మీ గోల ఆపేయండి. ఆయమ్మ నిద్రపోతుంటే మీరందరూ ఏమి ఇట్లా ఏడుస్తున్నారని యేసు ప్రభు చెప్తే వాళ్ళందరూ యేసు ప్రభుని ఏలం చేస్తారు, యేసు ప్రభుని ఎగతాళి చేస్తారు. ఈయనేంది, ఈయనేం మనిషి, ఈయన చచ్చిపోయి ఉంటే ఆ పిల్ల ఆమె నిద్రపోతుంది అంటారు కదా అని యేసు ప్రభుని గేలి చేస్తాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు నాకు తావియండి, నేను స్థలమియండి, నేను పోతాను, ఫస్ట్ దారి ఇవ్వండి, మీరు కొంచెం దారి పక్క జరగండి. ఎందుకంటే అంతా ఎక్కడ కూర్చొని ఉన్నారు, ఇంటి ముందర, లోపలికి పోలేకుండా అందరు కూర్చొని గొల్లుమని ఏడుస్తుంటే యేసు ప్రభు దారి చేసుకొని ఎక్కడ వెళ్ళినారు, ఆ మంచం మీద పండబెట్టిన పాప దగ్గర, చచ్చిపోయిన పాప దగ్గరికి పోయి చిన్నదానా తల్లి తాకుమని లేపినాడు. ఆ పిల్ల చెయ్యి పట్టుకోనంగానే ఆ పిల్ల లేచి కూర్చున్నప్పుడు ఎంత ఆశతో యేసు ప్రభు దగ్గరికి తండ్రి పోయినాడో, చచ్చిపోయిందని చెప్తేనే ఎంత గుండెలు, ఎంత నీళ్లు కారిపోయి ఉంటాయి గుండెల్లో. ఇంకేమైపోయి ఇంత ఈయన దగ్గరకు వస్తే ఈయన దగ్గరకు వస్తే ఇంత పని అయిపోయింది, నా కూతురు చచ్చిపోయింది కదా అని అక్కడ ఎంత నీళ్లు కారిపోయింటాయి కదా. ఆ వార్త వినంగానే ఇంకేముంది, ప్రయోజనం లేదనిపించేస్తాడు, ఇంకేం ప్రయోజనమో అనిపిస్తుంది. కానీ అలాగా నీరు కారిపోయినటువంటి అతని జీవితంలో అలాగే ఒక సంతోషం అనేది వచ్చేసింది. ఆయన లేచి కూతురు కూర్చుంటే ఇంకేముంటుంది చెప్పండి. హల్లెలూయా. ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో ఉన్న ఒక కూతురు చచ్చిపోతే ఎంత బాధ అనిపిస్తుంది తండ్రికి. 12 ఏళ్ళు ముసలిది కాదు, చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. కానీ ప్రభు ఏం చేసినాడు, ఆ చచ్చిపోయిన కుమార్తెను బ్రతికించినాడు. యేసు ప్రభు దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా వాళ్ళు బాగుపడే వెళ్ళారు, కానీ వాళ్ళు బాగుపడలేదనే వాళ్ళు చెప్పడానికి ఎవరూ లేదు. హల్లెలూయా. ఏ వ్యక్తి కొంచెం టైం పట్టొచ్చు, లేదని చెప్పను. కొన్నిసార్లు మనకి ఏమైతే తెలుసా, టైం పట్టొచ్చు. అయితే ఒక స్త్రీ, ఒక ఆమె ఉంది, వచ్చే వారంలోనో మళ్ళీ అక్కడ వచ్చే వారంలోనే వస్తుంది చూడండి. ఆమె వయసు చూడండి, ఆమె ఇప్పుడు గర్భంతో ఉంది. ఆమెకి పెళ్ళై 19 సంవత్సరాలు. ఆమె వయసు చూడండి మీరు. ఈ వారం కాదు, వచ్చే వారం అన్నా వస్తుంది. ఎందుకంటే ఆమె అక్కడ ఇప్పుడు 4వ నెల ఆమెకి. మరి అక్కడ చూపించుకుంటుంది, ఆంధ్రాలో చూపించుకుంటుంది ఆమె. ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చింది. అయితే ఆంధ్రాకి వెళ్ళింది అనమాట. నెల వెళ్ళి చూపించుకోవాలి కదా, చాలా రోజుల తర్వాత మరి ఆమెకి గర్భం నిలబడింది కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళింది. రేపు వారమన్నా అవతల వారమన్నా వస్తుంది. చూడండి, ఆమె జీవితములో 19 సంవత్సరాలు ఆమె ఇప్పుడు గర్భం దాల్చింది. ఆమె భర్తకి ఎన్నోసార్లు ఆమె చెప్పి రిక్వెస్ట్ చేసుకుంది, రాయ్యా పోదాము, హాస్పిటల్లో చూపించుకుందాం, ఇద్దరికి చూడాలంటారు డాక్టర్లు. ఒక్కదాని పోతే కాదు, ఇద్దరు చూపించుకోవాలంటారు. పోదాం రాయమ్మ, డబ్బులు మా అమ్మోళ్ళు పెట్టుకుంటారు, నువ్వేమో 1 రూపాయి ఇవ్వద్దు,
మా అమ్మలు చూపిస్తారు నాకు కూడా ఒక కొడుకో కూతురు ఉండాలని ఆశ ఉంది, తల్లి కావాలని ఆశ ఉంది, రాయా పోదామని పిలిస్తే ఆయన రేపు నెల పోదాం, అక్కడ నెల పోదాం, వాయిదాలు వేసుకుంటానే వస్తున్నాడు. పాపం ఇక్కడ వచ్చినప్పుడు అంతా నన్ను బాధపడేది, ఆయన ఏడ్చేది. నాకు ఒకరు ఉంటే బాగా ప్రార్థన చేస్తా ఉన్నాము. దేవుని మహాకృపలో ఆమెకు దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఇక్కడ ప్రతి శనివారము సాయంకాలమున 7 గంటల నుంచి ప్రార్థన జరుగుతుంది. ఆమె ఉండేది కోయంపి నగర్లో ఉంది. ఆమెకి ఇంకా ఏం తెలిసిన తలనొప్పి, ఎప్పుడు జలుబు ఉంటది, జలుబు ఉంటది. అసలు అది ఏదైనా ఒక కాలంలో అన్నా అయితే ఏమో అనుకోవచ్చు. ఆమెకి చలికాలంలో జలుబే, ఎండాకాలంలో జలుబే, ఎప్పుడు తలనొప్పి, జలుబు, దాంతోడు ఈ పిల్లలు లేని తనం. ఈయన భర్తకి చూపించి చర్చికి పోతావు, ఎన్ని రోజుల నుంచి నీకేం బాగా యేసుప్రభు బాగు చేయడా, ఎప్పుడు చూసినా తలనొప్పి అంటావు, ఎప్పుడు చూసినా జలుబు అంటావు, విసుక్కుంటున్నాడు భర్త. ఇంకేం చేస్తారు మళ్ళీ, అది విసుక్కుంటుంటే ఈడొచ్చి అని నువ్వేమి నాకు చూపియద్దు, నన్ను ఇక్కడికి ప్రేయర్ జరుగుతుంది, శనివారం ప్రేయర్కి నన్ను తీసుకుపోయి ఈడ్చిపెట్టి మళ్ళా తీసుకురా అయ్యా, నీకు పుణ్యం ఉంటుంది అని ఆమె బతిమలాడింది. సర్లేరా అని చెప్పి ఆదివారం తీసుకుపోవాలా, మళ్ళీ శనివారం కూడా తీసుకుపోవాలని సనుక్కుంటా తెచ్చి వదిలేది, మళ్ళీ తీసుకొని పోయేది. దేవుని మహాకృపను బట్టి ఆమెకు ఇప్పుడు జలుబు లేదు, తలనొప్పి లేదు. ఇప్పుడు ఒక్క మెడిసిన్ కూడా ఆమె వాడలేదు గర్భఫలం గురించి, డాక్టర్ దగ్గరే చూపించుకోలేదు. కానీ ఆ 2 శనివారాలు వచ్చి ఇక్కడ సాయంకాలము ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనింది. ఆ మొదటి శనివారమో 2వ శనివారమో నాకు తెలియదు, కానీ దేవుడు మొత్తానికి ఆమె గర్భాన్ని తెరిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు 4 నెలలు ఆమె గర్భముతో ఉంటున్నది. వచ్చే వారమన్నా అక్కడ వచ్చే వారమన్నా వస్తుంది సాక్ష్యం చెప్పడానికి. మన చర్చికే వచ్చేదాన్ని ఇక్కడ ఉంటే బళ్ళారిలో, లేదంటే ఆంధ్రాలో పోతే అక్కడ పోతాను. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరి జీవితంలో మిరకలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యం చేసేవాడు. నమ్మకంతో రావాలి, విశ్వాసంతో రావాలి. మనం వస్తుంటే ఆటంకాలు చాలా కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లోనే కొంతమంది అంటారు, ఎందుకు అక్కడ పోతావు, పోవద్దు, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అనేవాళ్ళు, పక్కింటి మన వాళ్ళ బంధువుల్లోనే ఎందరో అంటారు పోకూడదు అనేసి. కానీ వాళ్ళ మాటలు విని మనం పోకుండా ఉంటే అది ఏ మాత్రం కూడా ఏం జరగదు, ఏ కార్యము జరగదు. ప్రభు దగ్గరికి రా, వస్తేగా ఏం చేస్తాడు ఆయన, అద్భుతం చేస్తాడు. వచ్చినారు కదా నమ్మి, ఇక ఎదురు చూస్తూ ఉండాల. ఏం చూస్తుండాలా, ఎదురు చూస్తూ ఉండాలా. ప్రతి వారము ఆయనను ఆరాధించడానికి మనము వెళుతూ ఉన్న సమయంలో, ఆయన ఆరాధన సమయంలోనే మనల్ని ముట్టి ఆయన స్వస్థపరుస్తాడు. చూడండి, ఇంతమంది జీవితంలో ఒక చచ్చిపోయిన అమ్మాయి బ్రతికింది, ఒక పక్షవాయువు కలిగినటువంటి ఆయన ఆ పాపమును క్షమించబడి ఆయన పరుపెత్తుకొని లేచి నడిచాడు. మళ్ళీ ఈ యొక్క శ్రమ పట్టుతున్నటువంటి యజమానురాల దగ్గర నుండి పారిపోతున్న ఆమెను మళ్ళీ పిలిచి ఆమెను ఒక గొప్ప సంతానంగా చేస్తానని దేవుడు చెప్పి ఉంటున్నాడు. ఇన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. మనం ఆయనకు మొర్ర పెట్టాలా. ఆమె చూడు, ఆమె మొర్ర పెట్టిందంట. ఎవరంట? ఆగారు ఏం చేసింది, ఆమె మొర్ర పెట్టింది. ఆ మాటను మనం చదువుదాము. ఎనిమిదవ వచనం నుండి ఆదికాండం 16:8 చదివి ముగిస్తాను. శారాయి దాసివైన ఆగారు ఎక్కడ నుండి వచ్చితివని, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను.
మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను విని ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ ఎవరు మొరను విన్నాడంట? ఆ దాసి మొరను విన్నాడు. మొర అంటే ఏంటి చెప్పండి? మొర అంటే చాలా కష్టం ఎక్కువైపోయినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు వస్తుంది చూడండి మొర. ఆ మొర అబ్బా అని వస్తుంది కదా, ఆ మొర తట్టుకోలేక ఉంటా చూడు, ఆ మొర విన్నాడంట దేవుడు. అందరూ ఏం వింటారు చెప్పండి? అందరి మన జీవితంలో ఏదేదో చూస్తారు కానీ దేవుడు మాత్రం మన కన్నీరు చూస్తాడు. అందరు లేచి నిలబడదాము. కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉంటది, కీర్తనలో కూడా ఉంటుంది వాక్యము. 56వ కీర్తన 8వ వచనంలో ఉంటది, నీ కన్నీరు నా బుడ్డిలో ఉన్నది అంటాడు. యేసు ప్రభు అంటాడు, నీ కన్నీరు నా బుడ్డిలో ఉన్నది, నీ సంచారములను ఆయన లెక్కించి ఉన్నాడు అని వాక్యం ఉంటుంది. దేవుడులారా, నీ కన్నీరు దేవుని బుడ్డిలో ఉన్నది, నీ మొర ఆయన విన్నాడు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు, నీ సమస్య ఆయనకు తెలుసు. ఆయన నీ సమస్య నుండి నేను విడిపించే దేవుడు, నీ బాధ నుండి నేను విడిపించే దేవుడు. దేవునికి స్తుతి చెల్లించు. ప్రభువాని నీ మొరపెట్టు, ప్రభుకి మొరపెట్టు, నీ మొర వింటాడు ఆయన, నీ మొర వినే దేవుడు ఆయన. చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు ఆయన. యాయిరు కుమార్తె చచ్చిపోయింది, ఇంటి ముందర అందరూ కూడా ఓ 12 ఏళ్ళకే నీవు ఆశ తీరి చనిపోయినావా ఇంత త్వరగా అని ఏడుస్తూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది, భయపడద్దని చెప్తున్నాడు. ఈరోజు ఎటువంటి భయముతో నువ్వు ఉన్నావో, ఎటువంటి కన్నీరు నీకున్నదో, ఎటువంటి వేదన నీకున్నదో సహోదరుల సహోదరి, దేవుడు నీ కన్నీరును చూసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు మొరపెట్టు, నువ్వు దేవునికి గోచాడు అయ్యా అని చెప్పు, ఏసయ్యా అని పిలువు. ఆయన నీ దగ్గర నీ పక్కకే వచ్చేస్తాడు. ఆయన నువ్వెన్నో చూసింటావు, కానీ ఏసయ్య దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. పిలుద్దాం, ఏసయ్య అని చెప్తాం. నువ్వు ఇంతవరకు ఎవరితో నీ బాధను చెప్పుకుంటున్నావో, చెప్పుకున్నా ఏ ప్రయోజనం లేదేమో, కానీ ఇదిగో ఆయన పాదాల సన్నిధికి వచ్చావు. ఆయనకు నువ్వు చెప్పు, నీ కష్టం ఏంటిదో, నీ బాధ ఏంటిదో, నీ సమస్య ఏంటిదో. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా వారు ఖాళీగా తిరిగి వెళ్ళలేదు. దేవుడులారా, ఈ రోజు ప్రభు నీ జీవితంలో ఒక మెరకలు చేయబోతున్నాడు. ఈ సమయం మంచి సమయం. నువ్వు మొరపెట్టు, యేసయ్యను అడుగు, మొరపెట్టు, అయ్యా అని చెప్పి అడుగు ఆయనని. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము. కన్నీరు విడిచి ప్రభు పాదాల సన్నిధిలో మొర పెడతా ఉన్నప్పుడు, ఆయనను బతిలాడుకుంటున్నప్పుడు, ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నీ పక్కనే వచ్చి, నీ ఎదురుగానే వచ్చి నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ముట్టే దేవుడు ఆయన ఉంటున్నాడు. ఏ కష్టమైనా, ఏ బాధ అయినా సరే, ఏ నిందలు నీ పైకి వచ్చినాయా నువ్వు మొరపెట్టు. నీ యొక్క ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నావా దేవుడు బిడ్డ, అప్పు సమస్యను తీరలేక బాధపడుతున్నావా, తీర్చలేక బాధపడుతు, వడ్డీ వాళ్ళు వేధిస్తూ ఉంటున్నారా, ఫైనాన్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటున్నావా, తప్పకుండా ప్రభు సన్నిధానంలో మొరపెట్టు. నీ మొర వినాలి ప్రభు. ఆయన నీ మొర వింటాడు. ఆగారు చూడండి, దాసి మొర విన్నాడని దేవుని దూత అక్కడ చెప్తూ ఉంటున్నది. నీ మొర వినే దేవుడు ఆయన. నీ మొర ఎవరు వినలేదేమో, నిన్నెవరు పట్టించుకుంటలేదేమో, కానీ ప్రభు సన్నిధానంలో నువ్వు మొర పెడితే ఆ మొర ఆయన సన్నిధికి చేరుతుంది. ఆ మొరకి తప్పకుండా జవాబు వస్తుంది. మొరపెట్టు నమ్మకంతో, విశ్వాసంతో, ప్రభువా నాకు సాయం చేయనైనా అని చెప్పి మొరపెట్టు. నాకు సాయం చెయ్యయ్యా, నేను నీ దగ్గరకు వచ్చిన నా బిడ్డ విషయంలోనైనా, నా కుమారుని విషయంలోనైనా, ప్రభా నాకు సాయం చేయనైనా, నా భర్త విషయంలోనైనా. అయ్యా, ఒకవేళ నీకు దూరంగా మీ బంధువులు కానీ ఎవరో కానీ వాళ్ళ అనారోగ్యంతో ఉన్నారా, డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఈ వ్యాధి పెద్దదమ్మా, ఇది ఎంత మాత్రం బాగా కాదని చెప్పారా,
దేవుని బిడ్డను మొరపెట్టు, దేవునికి మొరపెట్టు. అయ్యా నా సహోదరుడు లేదా నా చెల్లిలో, నా నీ యొక్క తమ్ముడు అక్కలో ఎవరో కానీ నువ్వు మొరపెట్టు, నీ కుమారుడా మొరపెట్టు, నీ భర్తలా మొరపెట్టు. నాయన స్తోత్రము నాయన. అయ్యా నువ్వు బాగు చేసే దేవుడు, నీ దగ్గరికి ఇంతమంది వచ్చారయ్యా, వాళ్ళందరికీ కూడా నువ్వు కార్యం చేశావు. ఎవ్వరు కూడా ప్రభు ఒటి చేతులతో వెళ్ళలేదయ్యా, నేను కూడా వచ్చాను ప్రభు అని మొరపెట్టండి. మంచి సమయము, ఇది మంచి సమయము. నిజంగా ప్రభు నీకు సహాయం చేసే సమయము. ఈ సమయంలో ఆయన అడుగు, ప్రతిమలాడు, గోచాడు, మొరపెట్టు, ప్రభు నీకు సాయం చేస్తాడు. అడుగు, ప్రతి ఏ విషయమైనా సరే అడుగు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ప్రతిదీ కూడా సాధ్యమే ఆయనకి. మొరపెట్టు, మంచి సమయము. స్తోత్రము నాయన. నీ స్వరం ప్రభువు వినిపించు, నీ మొర ప్రభువు వినిపించు. స్తోత్రము ప్రభువా, పిలుచు ప్రభువుని. నా జీవితంలో రానైనా, నా కుమారుని జీవితంలో రానైనా, నా కుమారుని జీవితంలో బాగు చేయ్యా. అయ్యా నా భర్తను ప్రభువా దర్శించండి నాయన. ప్రభువా నా జీవితమును దర్శించినైనా ప్రార్థన చేయండి. కోరుకుంటారు, మొరపెట్టండి, మొరపెట్టండి, మొరపెట్టండి. ఏ సమస్య అయినా మొరపెట్టండి. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఈ సమయం వదులుకోకుండా దేవునికి మొరపెట్టు. నీ మొరను వినే దేవుడు ఆయన నీ పక్కలో, నీ యొక్క దగ్గర ఆయన ఉంటున్నాడు. మొరపెట్టు. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. యేసయ్యా స్తుతిసువే, ఆరాధిసువే. యేసయ్యా స్తుతిసువే. పాట పాడకుండా ప్రభుకి మీ యొక్క మరణ మాత్రం, మీ కష్టం మాత్రం ప్రభుకి చెప్పండి. ప్రభుకి నీ కష్టం చెప్పు, నీ బాధ చెప్పు, నీ కుమార్తె గురించి చెప్పు, నీ కుమారుని గురించి చెప్పు. ఇది మంచి సమయము. ప్రభువా సహాయం చేయలేనా. ఆ నలుగురు వ్యక్తులు చూడండి, అతను మోసుకొని వచ్చి అక్కడ ప్రభు దగ్గర దింపారు. అతన్ని మోసుకొచ్చి ఆయన పరుపుతో కూడా ఆ ప్రభు దగ్గర దించితే అతను బాగుపడి వెళుతున్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ విశ్వాసం ప్రభు చూశాడు. ఈ రోజు నిన్ను ప్రభు చూస్తా ఉంటున్నాడు. నువ్వు మొరపెట్టు, ప్రభువా నా కుమారునికి సాయం చేయనా, నా చెల్లెలకు సాయం చేయనా, నా భర్తకు ప్రభువా దేవా స్తోత్రం నాయన, ప్లీజ్ నాయన బతికినాడు. దేవుని బిడ్డ స్తోత్రము. కనికరము గల దేవుడి దగ్గరకు వచ్చాం. కరుణ గల దేవుడు ఆయన. నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. నశించిపోయిన వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. నువ్వు నశించిపోతున్నావా? నీ యొక్క కుటుంబంలో ఎవరు నశించిపోతున్నారా? నువ్వు ఆయన వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చాడు. ప్రేమ గల దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కనికరము గల దేవుడు, కృప గల దేవుడు, జాలి గల దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా మనకు అంత జాలి, ప్రేమ చూపించాడు, కానీ ప్రభు చూపించాడు. తన ప్రాణములే కల్వరి శిలువలో నీ కొరకు ఆయన పెట్టి ఉంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా నీ సమస్య నుండి నీకు విడుదల ఇచ్చే దేవుడు. కాబట్టి మొరపెట్టు. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. సాయం చేయనా, సాయం చేయలేనా మా జీవితంలో తండ్రి నాయన. పేదరికము నాయన, స్తోత్రాలు. పేదరికముతో ఎంతో బాధను అనుభవిస్తున్నాం నాయన. పేదరికం తొలగిపోవాలా ప్రభా. అందరూ కూడా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు ప్రభా. అయా స్తోత్రాలు. మీ పేదరికంలో ఉండగా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు నాయన. ప్రభా మీరు వ్యాధితో ఉంటే మమ్మల్ని తండ్రి నాయన అలా చూసుకుంటూ వెళుతున్నారయ్యా, చులకనగా చూస్తున్నారు. ఈ వ్యాధిని స్వస్థపరిచినాయన అని, పేదరికం తొలగించమని ప్రార్థించండి. మొరపెట్టండి. దేవుని బిడ్డలు మొరపెట్టండి, మొరపెట్టండి. ప్రభుకు మొరపెట్టండి. స్తోత్రం నాయన అని చెప్పండి. అందరూ స్తోత్రం. నోరు విప్పి దేవునికి స్తుతి చెల్లించండి. నోరు విప్పి దేవునికి స్తుతి చెల్లించండి. యేసయ్యా నీకు స్తోత్రం అనండి. యేసయ్యా అంటే రక్షకుడు అని. యేసయ్యాని పిలవండి. ఎవరు యేసయ్యాని పిలుస్తున్నారో వాళ్ళకి ప్రభు సాయం చేస్తాడు. యేసయ్యాని ఎవరు తమ హృదయంలో ఆహ్వానిస్తున్నారో, ఎవరు గట్టిగా ప్రభుని మొరపెడుతున్నారు, వారి మొరని ప్రభు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా ప్రభుని స్తుతించండి, మొరపెట్టండి. మీ సమస్య ప్రభుకి చెప్పండి. మీ సమస్యను ప్రభుకి చెప్పండి. స్తోత్రము నాయన. ఇరుగు పరుగుకు చెప్పారేమో, నీ బంధువులకు చెప్పారేమో, ఎక్కడ తీరదండి. యేసయ్య దగ్గరికి వచ్చాం, మొరపెట్టు. ఆయన నీ సమస్య ఆయనకి చెప్పు. ఆయన నీ సమస్య నుండి నువ్వు విడిపిస్తాడు.
చేస్తాడు. అది ఎవరి సమస్య అయినా నువ్వు మొరపెట్టు, కనీటితో మొరపెట్టు, ప్రభు కార్యం చేస్తాడు. స్తోత్రమునైనా స్తోత్రమునైనా హల్లెలూయా, స్తుతి స్తుతి, స్తోత్రమునైనా స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. కొండలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా, అందరూ కూడా యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరు పిలవాలి యేసయ్యా. నా జీవితంలో రానైనా నా బ్రతుకు మార్చేయ్యా, నా జీవితాన్ని మార్చినైనా, నా బిడ్డల జీవితాన్ని మార్చి, నా భర్తను దర్శించయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వంటివయ్యా, కొండని యేసయ్యా, అండని వంటివయ్యా, నా కొండని యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పిలిచాలి యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము నాయనా. యేసయ్యా, నిన్ను పిలిచిన వారందరికీ ప్రభు నీవు సహాయకుడు ఉన్నావు ప్రభువా. నీవు సహాయం చేసే దేవుడు నాయన. వారు ఎట్టి పరిస్థితిలో ఉన్నా, వారు ఎలాంటి సమస్యతో ఉన్నా ప్రభువా, యేసయ్యా అంటే రక్షకుడు అని, నిన్ను రక్షకుడా మాకు సహాయం చేయనైనా,
మాకు సాయం చేయయా అని ఎవరు మనసారా ప్రభు హృదయపూర్వకంగా ఎవరు మొర పెడుతున్నారు వారందరికీ సహాయం చేసే దేవుడు ప్రభు. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. బానిసైన తల్లి నాయన, దాసి అయినా ఆ శారాయిని కూడా నువ్వు మర్చిపోలేదయ్యా. నన్ను కూడా నువ్వు మర్చిపోవు నాయన. ఓ స్తోత్రము నాయన. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు వేస్తాయా అని చెప్పాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు వేస్తాయా, నీ కృతజ్ఞతలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రం. ఆ నిన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. స్తోత్రాలయ్యా. ఈ యొక్క దినమనాన్ని సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా నేను దర్శించినందుకు స్తోత్రం. వాళ్ళు ముట్టినందుకు స్తోత్రం. వారి జీవితంలో గొప్ప మిరకల్ చేయబోతున్నందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.